ఇంకా ఆలోచించి చెప్పాలంటే ఈరోజు కర్నూలులోని శశికాంత్ ప్లాజాలో బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి కార్యాలయంలో బీసీ ముఖ్య నేతలతో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గౌరవ ముఖ్య అతిథులుగా హైకోర్టు అడ్వకేట్ బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి జాతీయ అధ్యక్షులైనటువంటి కేపీ అభిరామ్ గారు హాజరు కావడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా చంద్రకళ భాయ్ గారిని ఈరోజు నియమించడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు జనాభా లెక్కలు ఇంతవరకు తెలియదు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా ఏ కులం ఎంతుందో, ఎవరికి ఎంత వాటా రావాలనో సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో నేటికి కూడా తెలియదు. ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో లెక్కించిన లెక్కలనే ఇప్పుడు చూపుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కులగణన వెంటనే జరగాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఇటీవలనే చేశారు. ప్రభుత్వం అక్కడ వాళ్లకు హర్షం వ్యక్తం ప్రకటిస్తున్నాం మేము బీసీ రిజర్వేషన్ల పోరాట సమితిన. అదేవిధంగా ఏపీ రాష్ట్రంలో కూడా జనాభా లెక్కలు తేల్చాలి. ఈరోజు రాష్ట్రంలో దేశంలో కానీ జంతువులకు లెక్కలున్నాయి, పక్షులకు లెక్కలున్నాయి, చెట్లకు లెక్కలున్నాయి, కానీ బీసీల జనాభాకు మాత్రం లెక్కలు లేవు. కాబట్టి వెంటనే ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించి జనాభా లెక్కలు తీయాలని చెప్పి కోరుతున్నాం. స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళైనా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేదు. ఏ రకంగా అయితే భారత రాజ్యాంగం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఏవైతే చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయో అదే రకమైనటువంటి రిజర్వేషన్లు కూడా బీసీలకు కల్పించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికీ నేటికి నరేంద్ర మోడీ బీసీ ప్రధాని అని చెప్పి చెప్పుకుంటున్నాడు, కానీ కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీల కోసం దేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఓబీసీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ కూడా కేంద్రంలో లేకపోవడం చాలా చిక్కుచేటైనటువంటి విషయం ఇన్ని రోజులైనా కూడా. కాబట్టి ఎంతోమంది బీసీలు ఈ దేశంలో కేంద్ర స్థాయిలో ఎన్నో పోరాటాలు చేశారు, కానీ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఓబీసీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాకుండా మల్లయ్య సార్ గారు మా అందరి సమక్షంలో, అమ్మ తర్వాత సార్ వారు అందరి సమక్షంలో ఈరోజు ఈమెకు నియామక పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మీరు తీసుకోవాలని చెప్పి మా సార్ వస్తుంది. మీరు అయినా సార్ రండి, అయ్యారండి. ఎందుకంటే తల్లి జిజియాబాయి అయితే కొడుకు శివాజీ అయితే ఛత్రపతి అయితే రిజర్వేషన్లు పెంచాలి. బీసీలకు రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లు. నా పేరునే కాదు, నా పోరాటాన్ని కూడా నేను నిలబెడతానని జాతీయ అధ్యక్షులు గారికి నేను మనవి చేస్తున్నాను. బీసీల కోసము 140 కులాలు ఉన్నాయని గొప్పగా చెప్పుకొని ప్రతి నాయకుడు వచ్చి బీసీల కోసమే ఫస్ట్ పోరాడి మా వెన్నపూస అని అంటారు, కానీ గెలిచినాక వెన్నుముక్కని ఇరిగేసి మూలలో కూర్చోబెడుతున్నారు. కానీ మేము ఆపరేషన్ చేసుకునే కానీ మళ్ళీ స్టడీగా రెడీ అయ్యి మళ్ళీ పోరాడి బీసీల ఐక్యత కోసము, మా పదవుల కోసం, మా హక్కుల కోసం నిలబడి పోరాడతామని ఆ నాయకులకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మాట ఇచ్చినప్పుడు మడమ తిప్పకూడదు. మా బీసీలకి ఎప్పుడు వెనకడుగు వేస్తూనే ఉన్నారు. ఎంత వెనకడుగు వేసినా ఎవరు ఎదుర్కొన్నా మళ్ళీ మనం ముందు పోయి పోరాడతాము, సాధిస్తాము, మేమున్నామని నిరూపిస్తాము. అందుకే మా బీసీలకి ఎప్పుడు ప్రతి నాయకుడు గుర్తు చేస్తూనే ఉంటాడు. అలాగే గుర్తింపుతో పదవులు కూడా ఇవ్వాలని, గుర్తించాలని, వాళ్ళని ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. దాంట్లో ఏ లోటైనా విద్యార్థులకు కానీ, వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, బీద బడుగు బలిగిన వర్గాలకు కానీ ఏ అన్యాయం జరిగినా ఈ బీసీలు ఉన్నారని గుర్తించాలని పోరాడతామని తెలియజేస్తున్నాను. నా పేరు రాష్ట్ర అధ్యక్షురాలు బీసీ బీసీ పోరాట హక్కు సమితి చంద్రకళాబాయి మాట్లాడుతున్నాను. జై బీసీ. ఈ కులాలను ఎస్సీ ఎస్టీల్లో చేర్పించాల్సింది ఉంది, కానీ 70 సంవత్సరాలు నష్టపోయినటువంటి ఈ కులాలను ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక రిజల్యూషన్ని పాస్ చేసి కేంద్రానికి పంపించి ఆయా కులాలను ఎస్సీ ఎస్టీలలో చేర్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లే బీసీ కులాలకు బీసీ జనాభా 64% అయితే ఇచ్చే బడ్జెట్ మాత్రం కేవలం అరకొరకు, కనీసం
వారికి అడుగు తినే పరిస్థితుల్లో ఈ రకంగా చూపిస్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే బీసీలకు ఓట్లు మాత్రమే కావాలి, కానీ బీసీలకు సదుపాయాలు కానీ వీళ్ళు ఆర్థికంగా ఉద్యోగపరంగా బాగుపడాలని చెప్పి వీళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పి ఏ ప్రభుత్వాలకి లేదని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే